హాయ్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్, ఈరోజు క్వాలిటేటివ్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనే ఫోర్త్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడమ్మా, వాట్ ఈజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది ద డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ సాల్వెంట్ వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అంటేనేమో టెంపరేచర్ గురించి, ఫ్రీజింగ్ పాయింట్ అంటేనేమో గడ్డగట్టడం గురించి అనమాట. ఐస్ అంటే మనకు కూలింగ్ జరగటం అనమాట. ఓకేనా? జాగ్రత్త చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాము. ప్యూర్ సాల్వెంట్ అంటే వాటర్. వాటర్ అనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంది? సాల్వెంట్ అనేది మనం టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే కొందికి ఏమవుతుంది, అది ఇక్కడ లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చాక సాలిడ్ ఫామ్ డిక్రీజ్ అయ్యే కొంది సాలిడ్ ఫామ్. ఇక్కడ 0 degrees దగ్గర సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది సాల్వెంట్ అనేది. ఓకేనా? 0 degrees సాల్వెంట్ అనేది మనం కూలింగ్ చేసుకుంటూ వచ్చే కొందికి ఏమవుతుంది, ఈ సాల్వెంట్ అనేది 0 degrees దగ్గర బాగా ఐస్గా మారుతుంది అనమాట. ఓకేనా? సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, మనం దాన్ని ఏమనుకున్నాం, TF0 ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఈ ఫ్రీజింగ్ పాయింట్ ప్యూర్ సాల్వెంట్ దాన్ని అనుకున్నాం అంటే TF0. చూడండి, ఇక్కడ గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేసాం. సాల్వెంట్ కింద తీసుకుంటే 0 degrees దగ్గర వచ్చేయాక ఫ్రీజింగ్ గడ్డగడు. సపోజ్ నెక్స్ట్ వచ్చేయాక మనకి సొల్యూషన్ తీసుకున్నాం. సొల్యూషన్ అంటే ఏముంటుంది, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటుంది అనమాట. ఈ సొల్యూషన్ అనేది, ఆ సొల్యూట్ అనేది ఏంటిదంటే నాన్ వాలటైల్ సొల్యూట్. ఆవిరైపోనటువంటి పదార్థం ఏదైనా సరే వాటర్లో వేయాలన్నమాట. దాన్ని కూడా మన సొల్యూషన్ అనేది నెమ్మదిగా ఈ విధంగా ఫ్రీజింగ్ అంటే కూలింగ్ చేసుకుంటూ వచ్చే కొందికి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, గడ్డగడుతుంది. సపోజ్ సాల్వెంట్తో కంపేర్ చేస్తే సొల్యూషన్ అనేది, సపోజ్ ఇది మనం 0 degrees అనుకున్నాం, ఇదేదో 1.1 degrees లేకపోతే 1 degree మీ ఇష్టం. సపోజ్ నేను 1 degree 1 degrees దగ్గర గడ్డగడుతుంది అనుకున్నాను అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫ్రీజింగ్ పాయింట్స్ అంటే సాల్వెంట్ది, సొల్యూషన్ది. జాగ్రత్త చూడండి, ఇక్కడ TF0 అంటేనే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అనుకున్నాను అన్నమాట. ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ అనమాట. TF అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్. ఇది సొల్యూషను, ఇది సాల్వెంట్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్నే మనం డెల్టా TF అనుకున్నాం. ఈ డెల్టా TF అంటే ఏంది, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎలాగ అనుకున్నాం అంటే ఒకసారి జాగ్రత్తగానండి. సాల్వెంట్ అంటే వాటర్ తీసుకున్నాం. వాటర్ అనేది ఏమవుతుంది, మనం కూల్ చేసుకుంటూ వచ్చాక 0 degrees దగ్గర గడ్డగడుతుంది. ఇదిగో మన సాల్వెంట్ వాటర్ అనేది నెమ్మదిగా తీసుకొని వస్తే కూలింగ్ చేసుకుంటూ వచ్చాక 0 degrees తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ సాలిడ్గా కన్వర్ట్ అవుతున్నాం. 0 degrees దగ్గర కనుక మనం డ్రా చేసినట్లయితే ఇది TF0గా తీసుకున్నాం అనమాట. ఇక్కడ తీసుకున్నాం చూడండి, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అనమాట. నెక్స్ట్ మనం సొల్యూషన్ తీసుకున్నాం. సొల్యూషన్ అంటే సాల్ట్ వాటర్ కావచ్చు, షుగర్ వాటర్ కావచ్చు, ఎట్సెట్రా ఏదైనా గ్లూకోజ్ వాటర్ కావచ్చు. దాని యొక్క కరువు కనుక తీసుకున్నట్టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు ఉంటాయి కాబట్టి సొల్యూషన్లో అది ఈ విధంగా మనం కూలింగ్ చేసుకుంటూ వస్తే సపోజ్ ఇక్కడ 1 degree 2 degree వరకు అజంప్షన్ అంతే. అది 1 degree 2 degrees దగ్గర ఈ విధంగా ఫ్రీజింగ్ జరుగుతుంది. దాన్ని ఈ విధంగా డాట్ చేస్తే TF అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ నేను 0 degrees అనుకున్నాను. సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేవరకు ఏదో 1 degree లేకపోతే 1.1 degree అంతకంత రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సొల్యూట్ని బేస్ చేసుకొని టెంపరేచర్ ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్నే మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. డిఫరెన్స్ బిట్వీన్ ద సాల్వెంట్ అండ్ సొల్యూషన్. అందుకే ఇక్కడ చూడండి డెఫినేషన్, ద డిక్రీజ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. అదే బాయిలింగ్ పాయింట్కి అయితే ఏముండేది, ఇక్కడ ఇంక్రీజ్ ఉండేది. ఫ్రీజింగ్ పాయింట్గా డిక్రీజ్, గడ్డగట్టడం అంటే ఏంది, టెంపరేచర్ మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేనేం తీసుకున్నాను అంటే అక్కడ గ్రాఫ్ ప్రకారం TF0 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాం. TF ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్, ఏదో ఒక సొల్యూట్ యాడ్ చేయడం జరిగింది. డిఫరెన్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం డిఫరెన్స్ అంటే ఏంది, అక్కడ సాల్వెంట్ సొల్యూషన్, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయడం. డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. ఏ విధంగా అయితే బాయిలింగ్ పాయింట్ అనేది మొలాలిటీకి అనులోమానుపాతంలో ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. డెల్టా TF ప్రపోర్షనల్ టు M. ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ పెడతాం, ఇది KF. దీని పేరు క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం అన్నమాట. KFని ఇంటూ M. M అంటే ఏంది, మొలాలిటీ అంటే ఏందమ్మా,
వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. ఇంతవరకు ఇదేంటంటే మొలాలిటీ యొక్క ఫార్ములా అనమాట. మొలాలిటీ ఫార్ములా అంటే ఏం చేసాం మనం, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం అంటే మొలాలిటీ. మొలాలిటీ ఫార్ములాని ప్రతిక్షేపించాం. ఇక్కడ దీంట్లో చూడమా, W2 అంటే మాస్ ఆఫ్ సొల్యూట్, M అంటే మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్, W అంటే మాస్ ఆఫ్ సాల్వెంట్, KF అంటే ఏంది మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్. ఇక్కడ దీంట్లో మనం డెల్టా టీఎఫ్ కనుక్కొని డిఫరెన్స్ కనుక్కొని M2లో ప్రతిక్షేపిస్తే మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. బాయిలింగ్ పాయింట్కి ఏ విధంగా అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చో మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ అనేది ఫ్రీజింగ్ పాయింట్కి కూడా అదే చేయొచ్చు. బాయిలింగ్ పాయింట్కి ఏమో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటుంది, ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంది రివర్స్ అనమాట, గడ్డ కడుతూ వస్తుంది. ఇక్కడ టెంపరేచర్ ఏమో డిక్రీజ్ చేయాలి ఫ్రీజింగ్ అవ్వాలని, బాయిలింగ్ అంటేనేమో వేడి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, దానికి దీనికి చిన్న వేరియేషన్, అక్కడేమో ఇంక్రీజ్ ఇక్కడేమో డిక్రీజ్ అనమాట. ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ చేయాలి, అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఓకే.